పైనాపిల్ రైతా. పైనాపిల్ రైతాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పైనాపిల్, కారం, ఉప్పు, పంచదార, దానిమ్మ గింజలు, పెరుగు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. సో మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే. సో ఫస్ట్ మనము పైనాపిల్ కట్ చేసేసుకోవటమే. సో పైనాపిల్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 50% కట్ అయిపోయి ఉంది. మిగిలిన కట్టింగ్ మాత్రం మనం చేసుకోవాలి. సో యూజువల్గా ఏంటంటే ఈ కళ్ళల్లోనే, ఇవి కళ్ళు అంటాం కదా, ఈ కళ్ళల్లోనే ఏంటంటే బ్యాక్టీరియా, డస్ట్ అవన్నీ చేరుంటాయి అన్నమాట. అందుకని మనం పైనాపిల్ తీసుకురాగానే ఫస్ట్ ఏంటంటే ట్యాప్ కింద అంటే ప్రెషర్తో కనుక వాష్ చేస్తే కనుక ఆ మురికంతా వెళ్ళిపోతుంది. తర్వాత ఒక 2 minutes మనము ఉప్పు నీళ్ళల్లో పెట్టేసేసి తర్వాత తీసి మళ్ళీ వాష్ చేసేసిన తర్వాత డ్రై అయిన తర్వాత ఆ పైన కట్ చేయాలన్నమాట. అది యాక్చువల్ ప్రాసెస్. అయితే చాలాసార్లు ఏం చేస్తామంటే బయట బండి మీద ఈ పైనాపిల్ అమ్ముతూ ఉంటుంటే వాటిని అక్కడికక్కడ కట్ చేసి తీసుకుని వస్తూ ఉంటాము. డెఫినెట్గా కొంత కంటామినేషన్ అనేది ఉంటుందన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దీనిపైన అంతా కొంచెం ఉప్పు రాసేసి శుభ్రంగా కడిగేసి డ్రై అయిన తర్వాత అప్పుడు మనం యూస్ చేసుకోవాలి. సో ఈ డీప్గా ఉన్నట్టు కళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయన్నీ తీసేస్తున్నాను. సో కట్ చేసేసుకుందాం. యూజువల్గా ఇది మధ్యది తీసేస్తారు. పైనాపిల్ మనము కట్ చేసేసిన తర్వాత ఎక్కువ టైం ఉండివ్వకూడదు అనమాట. ఇందులో హై ఎంజైమాటిక్ యాక్షన్ అనేది ఉంటుంది. అందుకోసం అనేసి టేస్ట్ మారిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది అనమాట. కట్ చేసిన వెంటనే ఇమీడియట్గా మనం దాన్ని ఉపయోగించడం చాలా అవసరం. ఒకవేళ ఒక పెద్ద ఎక్కువ పైనాపిల్ ఉండిపోయింది, మనము ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే తీసుకోవాలి అంటే కనుక పైనాపిల్ని వేడి నీళ్ళల్లో బ్లాంచ్ చేసేసిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేసి నెక్స్ట్ డే ఉపయోగించుకోవచ్చు. సో మధ్యలో ఈ కాండం లాగా ఉంది కదా, అదంతా తీసేస్తున్నాను. సో దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాం. సో తినటానికి వీలుగా ఉండేటువంటి పీసెస్. తర్వాత పైనాపిల్ ఏంటంటే మనకి చాలా మోస్ట్ రిఫ్రెషింగ్ ఫ్రూట్ అన్నమాట. ఏ ఫ్రూట్ కూడా ఇంత ఫ్రెష్గా అనిపించదు. దీని వాసన చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. తిన్న తర్వాత కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. చాలా ఫైబర్ ఉంటుంది. ఇది ఇన్సాల్యుబుల్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ప్రీబయోటిక్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సో మనం చక్కగా అన్ని ముక్కలు కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత దీనికి మనము కొంచెం అంత షుగర్ యాడ్ చేయాలి. అలాగే ఉప్పు, కొంచెం అంత కారం. దీన్ని చక్కగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ సలాడ్ లాగా కూడా మనము తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం, పంచదార. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇదంతా ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఎంజైమాటిక్ యాక్షన్కి చాలా చక్కగా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంతా పూర్తిగా ఉప్పు, కారం, పంచదార చక్కగా మిక్స్ అయిపోయి అన్ని ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసి ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం పెరుగు రెడీ చేసుకుందాం. పెరుగు ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం అంటే కొంచెమే ఉప్పు, కొంచెం అంటే కొంచెమే పంచదార. ఎందుకంటే ఆల్రెడీ మనము ఇందులో పంచదార ఉంది, ఉప్పు ఉంది, కారం ఉంది, చక్కగా యాడ్ చేసామన్నమాట. నెక్స్ట్ దీన్ని చక్కగా బీట్ చేసుకుందాం. బీట్ చేసుకోవటం వల్ల ఏంటంటే చక్కగా చూడండి ఎంత చక్కగా క్రీమీగా ఉందో. సో అలా క్రీమీగా రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులోకి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి
పైనాపిల్ పీసెస్ యాడ్ చేసేసుకోవటమే. చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. సో మోస్ట్ ఎమ్మియెస్ట్ రైతా రెడీ అవుతుంది. ఇది మనము సర్వ్ చేసేసుకుందాము. సో చక్కగా మంచి పాట్లో కూడా రెడీ చేసుకున్నాము. ఎప్పుడు కూడా పెరుగుకు సంబంధించిన ఐటమ్స్ ఏవైనా సరే చక్కగా మట్టి కుండలో కానీ ఇలాంటి మట్టి పాత్రలో కానీ పెడితే భలే చక్కగా ఉంటుంది కదా. అసలు చూడటానికి చక్కగా ఉంటుంది. మనకి ఏంటంటే చాలా అపటైజింగ్ ఉంటుంది, చూసిన వెంటనే తినాలి అనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఐస్ క్రీమ్స్ కూడా చిన్న చిన్న పాట్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి చూడంగానే తినాలనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనము దీన్ని గార్నిష్ చేసేసుకుందాము. సో అన్నిటికీ చక్కటి గార్నిష్ పొమగ్రానైట్. సో బ్రైట్ కలర్ ఏదైతే ఉందో అది చక్కగా రిఫ్లెక్ట్ అయ్యి చాలా షైనీగా కూడా ఉంటాయి అన్నమాట. గింజలు చక్కగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బ్యూటిఫుల్గా తయారైపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కారము, ఉప్పు, తర్వాత పంచదార, తీపి కూడా ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ పైనాపిల్ ఒక ఒగర్ లాంటిది కొంచెం ఉంటుంది కదా, చాలా ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట పైనాపిల్కి. ఆ ఫ్రెష్నెస్తో పాటు చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. ప్లస్ పెరుగు ఏంటంటే మైల్డ్ చేసేస్తుంది అనమాట. ఈ రెండు కలిసిన కాంబినేషన్లో ఈ రైతా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. స్పెషలీ మనము ఫ్రైడ్ రైస్ లేకుంటే బిర్యానీస్ ఇట్లాంటివి ఎక్కువ ఆయిల్ లేకుంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఇలాంటి రైతా తీసుకుంటే కనుక చాలా అది కంబ్యాట్ చేస్తుంది అనమాట. అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫ్యాట్ ఎక్కువ దాహం వేయటము అలాంటివి ఉంటాయి. ఎక్కువ ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ అట్లాంటివి తీసుకున్నప్పుడు ఎక్కువ దాహం వేయటం, బిర్యానీస్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ దాహం వేయటం అట్లా ఉంటుందన్నమాట. ఆ టైంలో మనం ఇలాంటి ఫ్రెష్ రైతా తీసుకుంటే కనుక, దాంతోపాటు ఫ్రెష్ రైతా తీసుకుంటే ఏమవుతుందంటే మనము ఆ ఫ్రైడ్ ఫుడ్ క్వాంటిటీ తగ్గుతుంది. ప్లస్ ఆ ఫ్రైడ్ ఫుడ్ తీసుకున్నందువల్ల వచ్చినటువంటి దాహం కానీ లేకుంటే డెఫిషియన్సీస్ ఏమన్నా అంటే ఎక్సెస్ అందులో సోడియం ఉంటుంది, ఎక్సెస్ పొటాషియం, మనకి ఎక్స్ట్రా పొటాషియం కావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి దీని నుంచి మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో అలాగా బ్యాలెన్స్ అవ్వటం అనేది జరుగుతుంది. ప్లస్ ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెరుగు ఆల్రెడీ ప్రోబయోటిక్, పైనాపిల్ ఏంటంటే అది ఫైబర్ ఉంటుంది కాబట్టి ప్రీబయోటిక్, అంటే అది దాని మీద గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవడానికి బోల్డంత ఆస్కారం ఉంటుంది మన పొట్టలకు వెళ్ళిన తర్వాత. సో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి ఈ రైతా డెఫినెట్గా ట్రై చేయవలసిందే. ప్లస్ ఇంకోటి ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఫ్రూట్ తినడానికి భయపడుతూ ఉంటారు కదా, ఇలా తయారు చేసుకుని తీసుకుని ఒక స్నాక్ లాగా తీసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని ఒక స్నాక్ లాగా 4 o'clock టైంలో తీసుకోవచ్చు. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. పైనాపిల్ రైతా రెడీ అయిపోయింది. పెరుగు గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. పెరుగులో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ మనకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, మన ఆకలిని తగ్గిస్తుంది మరియు తద్వారా మన క్యాలరీలు వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గటాన్ని ప్రోత్సహిస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా డిప్రెషన్తో బాధపడుతున్న రోగులకు మంచి అనుభూతి కలుగుతుంది. పెరుగు తీసుకోవడం వల్ల ఎలర్జీకి ప్రతిస్పందనగా మన రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే యాంటీబాడీల సంఖ్యను తగ్గిస్తుంది. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ ఇలా శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎముకలకి చాలా మంచిది.